హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. క్లాసెస్ అన్ని ఫ్రీ, టెస్ట్లు కూడా ఫ్రీ. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న సైకాలజీ క్లాస్ అనమాట. ఈ క్లాస్లో ఇంకా ఒక టాపిక్ 2 టాపిక్లు చెప్పి ఆపేయడం కాదు. మనకి యాక్చువల్గా సైకాలజీ సిలబస్ లో 4 చాప్టర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ 4 చాప్టర్లో ఇది ఒక చాప్టర్ అనమాట, వైయక్తిక భేదాలు అనేది. ఈ వైయక్తిక భేదాల్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా, అంటే మనకి డిఎస్సి సిలబస్ లో వైయక్తిక భేదాలు అనే చాప్టర్లో ఏ అంశాలు అయితే మనకి సిలబస్ లో ఇచ్చారో ఆ అంశాలన్నీ కూడా ఈ ఒకే వీడియోలో మీకు అందివ్వడం జరుగుతుంది. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని చివరి వరకు చూసి అందరూ కూడా వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడైతే క్లాస్ అయితే స్టార్ట్ చేస్తాం. ఓకే, సైకాలజీలో మీకు ఈ ఒక్క క్లాస్తో మనకి సైకాలజీ 8 మార్క్స్లో 2 మార్క్స్ మీ పాకెట్లో వేసుకున్నట్టేనమాట. ఓకే, సో వైయక్తిక భేదాలు పేర్లోనే ఉంది. ఏంటది? భేదాలు, డిఫరెన్సెస్. అసలు టీచర్గా వెళ్ళే ఒక అభ్యర్థికి ఉండాల్సిన ప్రాథమిక అవగాహన ఏంటి అంటే, విద్యార్థికి కొన్ని తేడాలు ఉంటాయి. ఒకరిలా ఇంకొకరు ఉండలేరు, ఒకరిలా ఇంకొకరు చదవలేరు, ఎవరి ఐక్యూ లెవెల్స్ వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటాయి అనే అవగాహన అయితే ప్రతి ఒక్క టీచర్ విద్యార్థికి ఉండాలన్నమాట. మరి అది ఉండడం కోసమని ప్రత్యేకించి దీన్ని డిఎస్సి సిలబస్ లో మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ వైయక్తిక భేదాలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, దాన్ని గుర్తుపట్టడం ఎలా అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. దానికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉంటాయి. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. వైయక్తిక భేదాలు అనేవి 2 రకాలండి, ఎంట్రా, ఎంటర్. అసలు ఎంట్రా వ్యక్తి అంతర్గత లేదా అంతస్థ అంటే ఏంటంటే ఆ వ్యక్తిలోనే ఉండే భేదాలు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఉన్నాడు, అతను మ్యాథ్స్ చాలా బాగా చేయగలడు, కానీ ఇంగ్లీష్ రాదనమాట. సో ఎప్పుడు కూడా టెట్ లో మ్యాథ్స్ చేస్తాడు, సైన్స్ చేస్తాడు, సోషల్ చేస్తాడు, తెలుగు చేస్తాడు, బట్ ఇంగ్లీష్ లో స్కోర్ తగ్గిపోతూ ఉంటది. అందుకని తన టెట్ స్కోర్ పెరగదు అనమాట. అటువంటి విద్యార్థికి ఉన్న వ్యక్తిగత భేదాలు మనం ఏమని చెప్పొచ్చు అంటే, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, వ్యక్తి అంతర్గత అంటే ఆ వ్యక్తిలోనే అంతర్గతంగా ఉన్న భేదాలు, లేదా వ్యక్తి అంతస్థ అని చెప్పొచ్చు. సెకండ్ వన్ ఏంటంటే వ్యక్తాంతర లేదా అంతర వ్యక్తిగత లేదా ఇంటర్ ఇండివిజువల్. ఇప్పుడు దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే స్కూల్ ఏజ్ లో మనకేముండదు, కానీ ఇంటర్మీడియట్ కి కాలేజ్ కి వెళ్ళేసరికి ఏమవుతుంది, స్టార్ట్ అవుతుంది. సో ఒక విద్యార్థి ఇద్దరుగా మారడం జరుగుతుంది. సో అలా కూడా మనం ఇది ఇద్దరి మధ్యన, ఎంటర్ అంటే ఇద్దరు అని మీకు గుర్తు వచ్చేయాలంట. ఎంటర్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన అని మీకు గుర్తు రావాలి. ఇది చిన్న కోడ్ అనమాట. సో ఎంటర్ లేదా వ్యక్తాంతర లేదా అంతర వ్యక్తిగత అంటే ఏంటంటే ఇద్దరి వ్యక్తుల్లో ఉండే భేదాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి మ్యాథ్స్ బాగా చేయడం వస్తే ఇంకొకరికి ఇంగ్లీష్ బాగా చేయడం వస్తుంది. ఒకరు చదువులో బాగా రాణిస్తే ఇంకొకరు ఆటల్లో బాగా రాణిస్తారు. సో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే భేదాలని ఏమంటారు అంటే వ్యక్తాంతర లేదా అంతర వ్యక్తిగత లేదా ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. ఇప్పుడు మీకు కోడ్ గుర్తుంది కదా, ఇంటర్ అనగానే ఇద్దరు అని గుర్తు పెట్టేసుకున్నారనుకో, లైఫ్ లో ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ మర్చిపోరు. ఇంగ్లీష్ ఆప్షన్స్ చూసి మీరు డిఎస్సీలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైపోయింది కదా ఈ డిఫరెన్సెస్. అయితే వ్యక్తి అంతర్గత, అంతస్థ అంటే తనలో తనకే ఉండే భేదాలు. వ్యక్తి అంతర లేదా అంతర వ్యక్తిగత అంటే ఇద్దరు వ్యక్తులకు ఉండే భేదాలు. ఇది వైయక్తిక భేదాలు 2 టైప్స్ అనమాట. ఈ అవగాహన అనేది ప్రాథమికంగా ఉపాధ్యాయ వృత్తిలోకి చేరబోయే ప్రతి వ్యక్తికి కూడా ఈ అవగాహన ఉండాలి. నెక్స్ట్, అసలు వైయక్తిక భేదాలు ఏ అంశాల్లో కనిపిస్తాయి? కనిపించే అంశాలు ఏంటి అంటే ప్రజ్ఞలో కనిపిస్తాయి, సహజ సామర్థ్యాల్లో కనిపిస్తాయి, అభిరుచుల్లో కనిపిస్తాయి, అలవాట్లలో కనిపిస్తాయి, వైఖరుల్లో కనిపిస్తాయి, సృజనాత్మకతలో కనిపిస్తాయి. ఈ వైఖరులు కనిపించే అంశాల ఆధారంగానే మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రతి ఒక్కదాన్ని కూడా మనము ఖచ్చితంగా ఇండివిజువల్ గా డిస్కస్ చేసుకుందాం ఈ క్లాస్ లోనే. ఓకే, అయితే ఈ వైయక్తిక భేదాలని ఫస్ట్ శాస్త్రీయ దృక్పథంలో పరిశీలించి దాని మీద ఒక రచన చేసినది ఎవరంటే గాల్టన్. ఈయన పూర్తి పేరు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఇంగ్లాండ్ కి చెందిన వ్యక్తి. ఈయన శాస్త్రీయ దృక్పథంలో మొట్టమొదటిసారిగా వైయక్తిక భేదాల్ని పరిశీలించారు. అయితే దాని మీద ఆయన రాసిన రచన ఏంటి అంటే అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే రచన కూడా ఆయనదే. ఓకేనా, ఇది గాల్టన్ కోసం. అయితే ఇప్పుడు ఈ వైయక్తిక భేదాలు వస్తా అంటాం, ఉంటాయి అంటాం. వాటికి కారణాలు ఏంటి అంటే అనువంశికత, వయస్సు,
పరిసరాలు, లింగ భేదాలు, ఆర్థిక పరిస్థితులు, క్రమశిక్షణ, పిల్లల పెంపకం. అంటే మనం ఎఫెక్షన్ చూపించే ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఈక్వల్ గానే పెంచుతారు, కానీ వాళ్ళు పెంచే విధానంలో మార్పు ఉంటది, దానివల్ల కూడా వైయక్తిక భేదాలు అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అయితే ఈ వైయక్తిక భేదాల మీద కొందరికి కొన్ని అభిప్రాయాలు అయితే ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా. రూసో ఏం చెప్పారంటే వైయక్తిక భేదాలకు అనుగుణంగా విద్యను అందించాలి అని చెప్పింది ఎవరు అంటే రూసో. జాన్ డ్యూయి ఏం చెప్పారంటే విద్యార్థి భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వలన దేశాభివృద్ధి జరుగుతుంది. ఓకే. ప్లేటో ఏం చెప్పారంటే ప్రతి వారికి ప్రకృతి పరంగా ప్రత్యేకతలు ఉంటాయి, ప్రతి వారికి ప్రకృతి పరంగా ప్రత్యేకతలు ఉంటాయి, వాటి ప్రకారం మనం విద్యను అందించాలి అని చెప్పింది ఎవరంటే ప్లేటో. ఇప్పుడు ఈ మ్యాటర్ మొత్తం మీకు అర్థమైంది కదా. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, వైయక్తిక భేదాలు అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, వాటి మీద పరిశోధన చేసింది ఎవరు, వాటి గురించి చెప్పింది ఎవరు, అవి కనిపించే అంశాలు ఏంటి, వాటికి కారణాలు ఏంటి. ఇప్పుడైతే మీకు క్లియర్ గా ఈ టాపిక్ అయితే అర్థమైంది కదా. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దామంటే వైయక్తిక భేదాలు కనిపించే అంశాల్లో ఒక్కొక్క దాని గురించి వివరించుకుందాం అనమాట. ప్రజ్ఞ అనగానే ప్రజ్ఞకి చాలా అంశాలు అయితే ఉంటాయి. ప్రజ్ఞ అంటే ఏంటి, ప్రజ్ఞకి ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారు, ప్రజ్ఞ సిద్ధాంతాలు ఏంటి, అందులో బహుళ ప్రజ్ఞ ఏంటి, ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఏంటి, ప్రజ్ఞ లబ్ధి ఏంటి, ఉద్వేగాత్మక లబ్ధి ఏంటి, దాని మీద ఎవరు పరిశోధనలు చేశారు, వాటి మీద వచ్చే బిట్లు లెక్కలు ఎలా వస్తాయి. సో సహజ సామర్థ్యాలు అంటే ఏంటి, వాటికి ఇచ్చిన నిర్వచనాలు ఏంటి, అందులో రకాలేంటి. సో నెక్స్ట్ అభిరుచులు, అలవాట్లు, వైఖరులు, సృజనాత్మకత, వీటిని కొలిచే ప్రమాణాలు ఏంటి, పరీక్షలు ఏంటి, ప్రతి ఒక్కదాన్ని కూడా ఇదే వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసి వీలైతే నోట్స్ రాసుకుంటే మీకు 8 మార్కుల్లో 2 మార్కులు డిఎస్సిలో సైకాలజీలో వచ్చేసినట్టే. ఓకే. దేన్ని కూడా మిస్ చేయడం జరగదు, చాలా జాగ్రత్తగా వినాలి, చూడాలి, రాసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఇంటెలిజెన్స్ లేదా ఇంటెలిజెంట్ అనే పదము మనకి లాటిన్ పదమైన ఇంటెలెక్ట్ అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటి అంటే తెలివి లేదా బుద్ధి అని. ఓకేనా. ఇది ప్రజ్ఞ కోసం. ఇప్పుడు వాటి నిర్వచనాలు చూద్దాము. ఫస్ట్ వెస్లర్ అనే ఆయన ఏమిచ్చాడు అంటే హేతుబద్ధంగా ఆలోచించడానికి, మన చుట్టూ ఉన్న పరిసరాల్ని ఫలప్రదంగా మలుచుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారని చెప్పి వెస్లర్ ఇచ్చాడు. సో నేను దాన్ని ఎలా మార్చుకున్నానంటే వెస్లర్ లో వే ఉంది కదా, సో వ్యక్తికి అవసరమయ్యే అని నేను రాసుకున్నాను అనమాట. ఓకేనా. వ్యక్తికి అవసరమయ్యే అనగానే మీకు వెస్లర్ గుర్తు రావాలి. ఓకేనా. సో టోటల్ డెఫినేషన్ కూడా మీకు చెప్పాను కదా. సో ఫలప్రదంగా పరిస్థితులను మలుచుకోవడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, ప్రతి దానికి కూడా మనకి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యము వెస్లర్. ఓకేనా. నెక్స్ట్ స్పియర్మన్ ఏం చెప్పారంటే నేను పెట్టుకున్న కోడు పరస్పర సంబంధాలు అనగానే స్పియర్మన్ గుర్తు రావాలి. ఓకేనా. పరస్పర సంబంధాలు అనగానే ఎవరు గుర్తు రావాలి, స్పియర్మన్. సంబంధాలు స్పియర్మన్. ఓకేనా. పరస్పర సంబంధాలని చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అనేది పూర్తి నిర్వచనం అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, స్పియర్మన్ అనగానే పరస్పర సంబంధాలు. ఓకే. నెక్స్ట్ గేట్స్ అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణీయ ప్రజ్ఞ అనేది గేట్స్ ఇచ్చిన నిర్వచనం. అయితే అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యం, దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మన దరిద్రం ఎలా ఉంటదంటే మనం ఏదైనా స్టార్ట్ చేద్దాం అనేటప్పుడు గేట్లు మూసుకుపోతాయి అన్నమాట. మనతో వచ్చిన బ్యాచ్ కావచ్చు, లేకపోతే మన అదృష్టమే అలా ఉంటుందో తెలీదు. మనం ఏదైనా స్టార్ట్ చేద్దాం, అభ్యసించడానికి దోహదపడే అభ్యసిద్దాం, లెర్నింగ్ చేద్దాం, నేర్చుకుందాం అనేలోగా గేట్లు మూసుకుపోతాయి. లేదా అభ్యసించాలి అంటే అదొక కోడ్. ఇంకొక కోడ్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు వచ్చినా సరే మనం ఒక హోమ్ మేకర్ గా కావచ్చు, లేదా మీరు ప్రైవేట్ ఎంప్లాయీస్ గా కావచ్చు, ఇంకా నేర్చుకుంటున్నాము అంటే ఎంత గట్స్ ఉండాలి కదా. అభ్యసించడానికి ఎంత గట్స్ ఉండాలి, ఇంత ఈ టైంలో కూడా మనము నేర్చుకోగలుగుతున్నాము అంటే. సో అదొక కోడ్. గట్స్, గేట్స్, అభ్యసించడం, లెర్నింగ్. ఓకే. నెక్స్ట్ స్టోడాత్ సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మక గల కృత్యాలలో వ్యక్తికి ఉండే సామర్థ్యమే ప్రజ్ఞ అని ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సాంఘిక విలువలు సా ఏదో ఒకటి స్టూడెంట్ సాంఘిక విలువలు. ఓకే.
మెక్డోగల్, టెర్మన్ అనే వాళ్ళు ఒకేలాంటి వర్డ్స్ ని యూజ్ చేయడం జరిగింది. అయితే వీటిని ఎలా డిఫరెంట్ గా గుర్తుపెట్టుకోవాలని చూద్దాం. ఇక్కడ చింత ఉంది, చింతపండు చుట్టూ ఈగలు మూగాయని గుర్తుపెట్టుకోండి. బాగుందా? ఈగల్ అనగానే మెక్డోగల్ గుర్తు రావాలి, చింత అంటే అమూర్త చింతన. ఓకే. టెర్మన్, టెర్మన్ అనేవాళ్ళు అమూర్త ఆలోచన, అమూర్త ఆలోచన. టర్మ్కి మన ఆలోచన అనేది ఏమవ్వాలి? పెరగాలి. టర్మ్ ఆలోచన. ఓకే. నెక్స్ట్ గాల్టన్, గ్రాహ్యక శక్తి. గాల్టన్ అనేది నేను గుర్తుపెట్టుకున్నాను, గా బాగుంది కదా అని చెప్పి. గాల్టన్ గ్రాహ్యక శక్తి. స్టెర్న్ కొత్త సమస్యలు, సమస్య స్టెర్న్ అని గుర్తుపెట్టుకున్నానండి. కానీ ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక దగ్గర సమస్య వస్తుంది కదా, మరి ఇది ప్రజ్ఞదే అని ఎలా, అది స్టెర్నే అని ఎలా అని చెప్పి కొత్త సమస్య అని చెప్పి గుర్తుపెట్టుకో. సో వీటి పూర్తివి ఏంటి అంటే, అమూర్త చింతనానికి కావాల్సిన సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది మెక్డోగల్, చింతపండు ఏగలు. అమూర్త ఆలోచన సామర్థ్యం ప్రజ్ఞ అన్నది టెర్మన్, టర్మ్కి మన ఆలోచన మారాలి. గాల్టన్ గ్రాహ్యక శక్తి. ఓకేనా? తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీతమైన మానసిక శక్తే ప్రజ్ఞ అన్నది ఎవరు అంటే గాల్టన్. ఇప్పుడు స్టెర్న్, స్టెర్న్ కొత్త సమస్యలకు కావచ్చు, పరిస్థితులకు కావచ్చు అనుగుణంగా మారగలిగే సామాన్య మానసిక శక్తే ప్రజ్ఞ అన్నది ఎవరంటే స్టెర్న్. ఓకేనా? నెక్స్ట్ బీనే అండి. బీనేకి మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆత్మ విమర్శ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఏం చేస్తామంటే మనలో ఒక ఆత్మ విమర్శ అనేది మొదలైతేనే, అంటే మనలో మనకి మనం చేస్తున్నది తప్ప రైటా ఒకసారి విమర్శ చేసుకోవాలన్నమాట. ఎవరో వచ్చే నువ్వు చేసింది తప్పు అని అనకముందే ఆత్మ విమర్శ అనేది ఇంపార్టెంట్. అంటే నీలో నీకే, నీలోనే, నిన్నే, బీనే. ఆత్మ విమర్శ బీనే, నిన్నే బీనే. ఓకే. నెక్స్ట్ ప్రతీకాత్మక ప్రక్రియలు అండి. సో ప్రతీకాత్మక ప్రక్రియలు అంటే ఏంటంటే మనం ఏడుస్తాం అన్నమాట. సో ప్రతి దానికి ఏడవకు. ఓకేనా? ప్రతి దానికి కూడా ప్రక్రియలు ఉంటాయి, నువ్వు ఏడవకు. ప్రతీకాత్మక ప్రక్రియలు, ఏడవకు, ఎడ్వర్డ్. ఓకేనా? సో మీకు ప్రజ్ఞకి సంబంధించిన నిర్వచనాలన్నీ ఇప్పుడు క్లియర్ గా ఉంటాయి కదా. నేనైతే ఫుల్ ఫామ్స్ చెప్పాను అండ్ నేను వాటికి పెట్టిన కోడ్స్ చెప్పాను, అవి గుర్తు పెట్టుకోవడం కూడా చెప్పాను. మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేద్దాం. వెస్ట్లర్ వ్యక్తికి అవసరమయ్యే, స్పియర్మన్ పరస్పర సంబంధాలు, గేట్స్ గట్స్ అభ్యసించడానికి, స్టొడాట్ సాంఘిక విలువలు, మెక్డోగల్ అమూర్త చింతన, చింతపండు ఏగలు, టెర్మన్ అమూర్త ఆలోచన, టర్మ్కి మన ఆలోచన పెరగాలి, గాల్టన్ గ్రాహ్యక శక్తి, స్టెర్న్ కొత్త సమస్యలు, సమస్య స్టెర్న్, బీనే ఆత్మ విమర్శ, నిన్నే బీనే ఆత్మ విమర్శ, ఎడ్వర్డ్ ప్రతి దానికి కూడా ప్రక్రియలు ఉంటాయి, ప్రతీకాత్మక ప్రక్రియలు, నువ్వు ఏడవకు, ఎడ్వర్డ్. సో ఇక్కడికైతే మనకి ప్రజ్ఞ అంటే ఏంటి, అది ఏ భాషా పదం నుంచి వచ్చింది, దాని నిర్వచనాలు, వాటి కోడ్స్ కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ఓకే. ప్రజ్ఞ యొక్క స్వభావం లేదా దాని లక్షణాలు ఏంటో చూద్దాం. ఖచ్చితంగా దీంట్లో కన్ఫ్యూజ్ చేయడానికి మనతో ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ప్రజ్ఞకి సంబంధించి సరైనది ఏంటి, ప్రజ్ఞ యొక్క లక్షణం ఏంటి, ప్రజ్ఞ యొక్క స్వభావం ఏంటి అని అడగడానికి అవకాశం ఉంటుందండి. ప్రజ్ఞ అనేది అమూర్తమైనది, సహజ అంతర్గత శక్తి. ప్రజ్ఞకి అనువంశికత పరిసరాలు రెండు అవసరమే, కానీ దేని ప్రభావం ఎక్కువ అని అడుగుతాడు. అనువంశికత ప్రభావమే ప్రజ్ఞకి ఎక్కువ. అలాగే మరి పరిసరాలు ఏం చేస్తాయంటే, పరిసరాలు పరిపక్వత ద్వారా మనది ప్రజ్ఞ అనేది వికసిస్తుంది అన్నమాట. ఓకేనా? ప్రజ్ఞ అనేది వికసిస్తుంది. ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఉంటాయి తెలుసు. ప్రజ్ఞ కౌమార దశ వరకు, ప్రజ్ఞ యొక్క అభివృద్ధి అనేది ఏ దశ వరకు కొనసాగుతుంది, ఏ దశతో ఎండ్ అవుతుంది అని అంటే కౌమార దశతో ప్రజ్ఞ యొక్క అభివృద్ధి అనేది ఎండ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? జాతి మత లింగ భేదాలు ప్రజ్ఞకి లేవు. ప్రజ్ఞ వల్ల జ్ఞానాన్ని పొందొచ్చు, కానీ జ్ఞానం వల్ల ప్రజ్ఞని పొందలేము. ప్రజ్ఞ అనేది పుట్టుకతో వస్తే, జ్ఞానం అనేది పరిసరాలతో వస్తుంది అన్నమాట. ప్రజ్ఞ అనేది పుట్టుకతో వస్తే, జ్ఞానం అనేది పరిసరాలతో వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ప్రజ్ఞ నాశనం అయిపోయింది అనుకో, జ్ఞానం ఉండదు. కానీ జ్ఞానం మర్చిపోయినంత మాత్రం ప్రజ్ఞ నాశనం కాదు. ప్రజ్ఞ మర్చిపోతే, ప్రజ్ఞ నాశనం అయితే అసలు జ్ఞానమే ఉండదు. కానీ జ్ఞానం మర్చిపోయినంత మాత్రం ప్రజ్ఞ నాశనం కాదు. ఓకేనా? ఇది బై బర్త్ వస్తుంది, ఇది పరిసరాలతో వస్తుంది. ఇది మర్చిపోయినంత మాత్రం ఇది ఎక్కడికి వెళ్ళిపోదు. కానీ ఇదే లేదనుకో, ఇది ఇంకా వేస్ట్ అన్నమాట. అర్థమైంది కదా? ప్రజ్ఞకి జ్ఞానానికి ఉన్న డిఫరెన్స్. ఖచ్చితంగా ఇలాంటి కన్ఫ్యూజ్ చేసేవి అడుగుతారు. మళ్ళీ ఒక్కసారి వినండి. ప్రజ్ఞ వల్ల జ్ఞానాన్ని పొందవచ్చు, కానీ జ్ఞానం వల్ల ప్రజ్ఞని పొందలేము.
ప్రజ్ఞని మర్చిపోతే జ్ఞానం నాశనం అవుతుంది, కానీ జ్ఞానం మర్చిపోయినంత మాత్రం ప్రజ్ఞ నాశనం కాదు. ప్రజ్ఞ బై బర్త్, పుట్టి నుంచి కౌమార దశ వరకు దాని అభివృద్ధి కొనసాగుతుంది, కానీ జ్ఞానం పరిసరాల ద్వారా వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్, ప్రజ్ఞకి సృజనాత్మక కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ప్రజ్ఞ అంటే ఏంటంటే సమైక్యమైన ఆలోచన, అన్నిటినీ కలిపి ఒక దగ్గరికి చేర్చి దానికి ఒక పరిష్కారాన్ని తీసుకురావడం ప్రజ్ఞ. మరి సృజనాత్మకత అంటే ఏంటంటే వివిధ కోణాల్లో విభిన్న రకాలుగా విభిన్న పరిష్కారాలను కనుగొనడం సృజనాత్మకత అన్నమాట. ఓకేనా? సో అది ప్రజ్ఞ, ఇది సృజనాత్మకత. ఇది ప్రజ్ఞకి సృజనాత్మకతకి ఉన్న డిఫరెన్స్. సమైక్య ఆలోచన ప్రజ్ఞ, విభిన్న ఆలోచన సృజనాత్మకత. అయితే ప్రజ్ఞ ఉన్న వాళ్ళందరిలో సృజనాత్మకత ఉంటుందా అంటే అవసరం లేదు. ప్రజ్ఞ ఉన్న వాళ్ళందరిలో సృజనాత్మకత ఉండాలని లేదు, కానీ సృజనాత్మకత ఉన్న అందరిలో ఖచ్చితంగా ఎంతో కొంత ప్రజ్ఞ అనేది ఉంటుంది. ప్రజ్ఞ కలవారందరిలోనూ సృజనాత్మకత ఉండాలని లేదు, కానీ సృజనాత్మకత వాళ్ళకు ఉంది అంటే ఎంతో కొంత ప్రజ్ఞ ఉన్నట్టే. డిఫరెన్స్ అర్థమవుతుంది కదా? ప్రజ్ఞ ఉన్న వాళ్ళందరిలో సృజనాత్మకత ఉండాలా? అవసరం లేదు, కానీ సృజనాత్మకత నీకు ఉంది అంటే నీలో ఎంతో కొంత ప్రజ్ఞ ఉన్నట్టే. డిఫరెన్స్ అర్థమైందా? ప్రజ్ఞకి సృజనాత్మకతకి క్లారిటీ? ఓకే. ఇప్పుడు ప్రజ్ఞ కానివేంటి? జ్ఞానము, అభిరుచి, ఆలోచన, నైపుణ్యం, ప్రవర్తన, వైఖరి, మూర్తిమత్వం, స్మృతి. ఓకేనా? కనిపిస్తుంది కదా? ఒకవేళ విజిబిలిటీ ఏమైనా డల్ గా ఉన్నా సరే నేను ప్రతిదీ కూడా చెప్తున్నాను కాబట్టి నోట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇంతకంటే అందివ్వలేము. ఓకేనా? సో ప్రజ్ఞ కానివి జ్ఞానం, స్మృతి, మూర్తిమత్వం, అభిరుచి, ఆలోచన, నైపుణ్యం, ప్రవర్తన, వైఖరి. క్రింది వాటిలో ప్రజ్ఞ కానివి ప్రజ్ఞ అని అడిగితే గుర్తుండాలి కదా, సో అందుకని చెప్పాను. ఇప్పుడు ప్రజ్ఞ రకాలు. ముఖ్యంగా ప్రజ్ఞ అనేది 3 రకాలండి. అవేంటంటే అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ అంటే ఏంటంటే, అమూర్త ప్రజ్ఞ అంటే శాస్త్రవేత్తలు, రచయితలు అంటే అంకెలు, పదాలు, చిహ్నాలు, మాటలు వీటన్నింటినీ కూడా అర్థం చేసుకొని బాగా వినియోగించగలగడమే అమూర్త ప్రజ్ఞ అన్నమాట. శాస్త్రవేత్తలు, రచయితలు, కవులు వీళ్ళందరూ చేసేది. మరి యాంత్రిక ప్రజ్ఞ అంటే పరికరాలు, యంత్రాలు, పేర్లోనే ఉంది యాంత్రిక. యంత్రాలని మంచిగా ఉపయోగించే సామర్థ్యం, కనిపెట్టే సామర్థ్యం, ఇదన్నమాట. నెక్స్ట్ సాంఘిక ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞకి ఎగ్జాంపుల్ గా మనం నాయకుల్ని తీసుకోవచ్చు, రాజకీయ నాయకుల్ని తీసుకోవచ్చు, సంఘ సంస్కర్తల్ని తీసుకోవచ్చు, విద్యావేత్తల్ని తీసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఏదైతే సమాజంలో మానవ సంబంధాలు ఉన్నాయో వాటిని బాగా అర్థం చేసుకొని ప్రతి దాన్ని కూడా మనకి అర్థమయ్యేలాగా కూడా వాళ్ళు చెప్పగలరు అనమాట. సో వాళ్ళు మనందరితో కూడా కలిసిపోగలరు. అది సాంఘిక ప్రజ్ఞ. ఓకేనా? సో అది ప్రజ్ఞ 3 రకాలు: అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. మరి ఇదే నా ప్రజ్ఞ, ఇంకా వేరే రకాలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అవేంటి అంటే 8 రకాలు. దాన్ని మనము బహుళ ప్రజ్ఞ అంటాము. బహుళ ప్రజ్ఞ అయిన 8 రకాలని ఎవరు చెప్పారంటే హోవార్డ్ గార్డనర్ చెప్పారనమాట. సో ఈయన రచన కూడా ఒకటి ఉంది, అదేంటంటే ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే రాసింది ఎవరు అంటే హోవార్డ్ గార్డనర్. ఆయన చెప్పిన ప్రజ్ఞ బహుళ ప్రజ్ఞ, అది 8 రకాలు. అవేంటో చూద్దాం. భాషా ప్రజ్ఞ, లాంగ్వేజ్ స్మార్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు మన కవితలు రాసే వాళ్ళు కావచ్చు, అంటే భాషని, పదజాలాన్ని చాలా అర్థవంతంగా ఉపయోగించగలిగే సామర్థ్యం కలిగిన వాళ్ళు అనమాట. గణిత ప్రజ్ఞ లేదా తార్కిక ప్రజ్ఞ, లాజికల్ థింకింగ్ ఉన్న వాళ్ళని నెంబర్ స్మార్ట్ అంటారు. ఇది లాంగ్వేజ్ స్మార్ట్ కదా, ఇది నెంబర్ స్మార్ట్ అన్నమాట. గణిత తార్కిక సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మనం గణిత శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా అంటే అంకెలని బాగా ఉపయోగించగలిగే సామర్థ్యం కలిగిన వాళ్ళు. ఓకేనా? ఆ లాజికల్ థింకింగ్ ఉన్నవాళ్ళు. శరీర నేర్పరులు అంటే బాడీ స్మార్ట్ అన్నమాట. అంటే వాళ్ళ శరీరాన్ని బాగా ఉపయోగించుకోగలిగిన వాళ్ళు అనమాట. ఇప్పుడు డాన్సెస్ ఇలాంటి వాళ్ళు అనమాట. ఓకే. నెక్స్ట్ స్వీయ నేర్పరులు అంటే సెల్ఫ్ స్మార్ట్ అన్నమాట. అంటే వాళ్ళ గురించి వాళ్ళకి బాగా అవగాహన ఉన్న వాళ్ళు అనమాట. తన అవసరాలకి, సామర్థ్యాలకి తగినట్టుగా సర్దుబాటు చేసుకునే ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళని స్వీయ నేర్పరులు అంటారంటే ఎగ్జాంపుల్ వేమన వీళ్ళందరూ కూడా అన్నమాట. రామకృష్ణ పరమహంస వాళ్ళు. తర్వాత చిత్ర నేర్పరుల్ని మనము పిక్చర్ స్మార్ట్ అంటాం. అంటే బొమ్మలు బాగా వేయగలిగిన వాళ్ళు, ఇంజనీర్స్ ఇలాంటి వాళ్ళు అన్నమాట. తర్వాత సాంఘిక నేర్పరులు, ఇందాక చెప్పాం కదా సాంఘిక ప్రజ్ఞకి సాంఘిక నేర్పరులకి పెద్ద ఇది ఉంది అనమాట. సోషల్ స్మార్ట్ అంటాం. అంటే అవతల వాళ్ళతో బాగా కలిసిపోతారు.
తర్వాత ప్రకృతి నేర్పర్లు అంటే నేచర్ స్మార్ట్ అన్నమాట. ప్రకృతితో మమేకం అయిపోతారు, ప్రకృతిని ఆస్వాదిస్తారు. సో వాళ్ళని సైన్స్ యాక్టివిటీస్ కావచ్చు, జీవశాస్త్ర నిపుణులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ మనము ప్రకృతి నేర్పర్లుగా తెలుసుకుంటాం. నెక్స్ట్ 8th వన్ ఏంటంటే సంగీత నేర్పర్లు అంటే మ్యూజిక్ స్మార్ట్ అన్నమాట. సో సంగీతంతో సంబంధం ఉండేవాళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలాంటి వాళ్ళు సంగీత నేర్పర్లు అనమాట. సో ఇప్పుడైతే మీకు బహుళ ప్రజ్ఞ బాగా అర్థమైంది కదా. భాష లాంగ్వేజ్ స్మార్ట్, రచయితలు, కవులు, కవితలు, గణితం లేదా తార్కికం లాజికల్ థింకింగ్, నంబర్ స్మార్ట్ అంకెలను బాగా ఉపయోగించగలిగిన వాళ్ళు. శరీర నేర్పర్లు బాడీ స్మార్ట్, డాన్సర్స్, అథ్లెట్స్ వీళ్ళు. స్వీయ నేర్పర్లు యోగి వేమన, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు. చిత్ర నేర్పర్లు పిక్చర్ స్మార్ట్. సాంఘిక నేర్పర్లు సోషల్ స్మార్ట్. ప్రకృతి నేర్పర్లు నేచర్ స్మార్ట్. సంగీత నేర్పర్లు మ్యూజిక్ స్మార్ట్. సో ఇది 8 రకాలు బహుళ ప్రజ్ఞ. హావర్డ్ గార్డ్నర్ ఆయన రాసిన రచన ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. సో ఇప్పుడు ఇదంతా కూడా మీకు క్లియర్ గా అర్థమైంది, ఎక్స్ప్లెయిన్ చేయగలిగిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చెప్పుకోబోతున్నాం అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. అది ఎన్ని రకాలు, అందులో ఒక్కొక్క దాంట్లో ఉండే అంశాలు ఏంటి, ప్రతిదీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దీన్ని స్టార్టింగ్ అసలు ఆ వర్డ్ ని యూజ్ చేసింది ఎవరు అంటే వెయిన్ లియోన్ పెయిన్ అనే ఆయన తన పిహెచ్డి వ్యాసంలో 1985లో ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది. 1989లో పీటర్ సలోవే, జాన్ మేయర్లు వాళ్ళు ఏదైతే వ్యాసాన్ని రాసుకున్నారో దానికి ఈఐ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పేరు పెట్టారు. తర్వాత డేనియల్ గోల్మన్ అనే ఆయన 1995లో ఒక బుక్ అయితే రాయడం జరిగింది. ఆయన అనుకున్నారనమాట, ఎందుకు సాధారణ ప్రజ్ఞ కంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎందుకు ఎక్కువ కాకూడదు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే బుక్ అయితే రాసుకున్నారు అనమాట. ఎందుకు ఎక్కువ, ఐక్యూ కంటే ఈక్యూ ఎందుకు ఎక్కువ అని చెప్పి బుక్ రాసుకున్నారు. సో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎవరి వల్ల అంటే డేనియల్ గోల్మన్ వల్ల. ఫస్ట్ ఆ పదాన్ని తీసుకొచ్చింది ఎవరు, ఉపయోగించింది ఎవరంటే వెయిన్ లియోన్ పెయిన్ 1985. సో 1995లో అది ప్రాచుర్యంలోకి వచ్చింది బికాస్ డేనియల్ గోల్మన్ వల్ల. అతను ఇలా అనుకున్నాడంట. అలాగే మనకి ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది మన విజయాల్లో ఎంత పాత్ర పోషిస్తుంది అంటే 80% ఉద్వేగ ప్రజ్ఞ పాత్ర పోషిస్తుంది అండి. మిగతా 20% మాత్రమే సాధారణ ప్రజ్ఞ అనమాట. సో ఇప్పుడు మనం చదువుతున్నది కావచ్చు, గుర్తు పెట్టుకుంటున్నది కావచ్చు 20% అయితే మనం ఎగ్జామ్ లో ఎలా అటెంప్ట్ చేస్తాము, ఎలా ఆ స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ఎమోషన్స్ ని ఆ ఫీలింగ్స్ ని అనగదొక్కుంటూ ఆ పరిస్థితికి తగ్గట్టుగా వీటిని ఆన్సర్ చేశాము అనే దాన్ని బట్టే మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇది చిన్న ఎగ్జాంపుల్ అనమాట. 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ మన సక్సెస్ కి యూజ్ అవుతుంది. అలాగే ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు అనేవి 3 రకాలు. ఫస్ట్ది సామర్థ్య నమూనా అనమాట. సో దీన్ని ఎవరు చెప్పారు అంటే పీటర్ సలోవే, జాన్ మేయర్లు చెప్పారు. సామర్థ్య నమూనా ఆయన ఉద్వేగాత్మక ప్రజ్ఞా నమూనాని రూపొందించింది ఎవరు అంటే పీటర్ సలోవే, జాన్ మేయర్లు. వీళ్ళ ఆధారంగా ఉద్వేగ ప్రజ్ఞ అనేది 4 సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఆ 4 సామర్థ్యాలు ఏంటంటే ఉద్వేగాలను గ్రహించడం, ఉద్వేగాలని అవగాహన చేసుకోవడం, ఉద్వేగాలను ఉపయోగించడం, ఉద్వేగాలని నిర్వహించడం. అంటే ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఈ 4 సామర్థ్యాల మీద ఆధారపడుతుంది అని పీటర్ సలోవే, జాన్ మేయర్లు చెప్పారు. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఉద్వేగాలని గ్రహించడం అంటే మన ఎమోషన్స్ ని మనం గ్రహిస్తూ అవతల వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ మాటల ద్వారా కావచ్చు, వాళ్ళ హావభావాల ద్వారా కావచ్చు, వాళ్ళు ఏ ఉద్వేగంలో ఉన్నారు అనేది మనం గ్రహించడం. అలాగే ఉద్వేగాల్ని అవగాహన చేసుకోవడం. గ్రహించిన తర్వాత ఏం చేస్తాము, దానికి మనం తిరిగి స్పందించాలి అంటే అది మనకు అవగాహన అవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పేది మనం గ్రహిస్తున్నాము, మనం తిరిగి స్పందించాలి అంటే ఏమవ్వాలి, మనకి అవగాహన అవ్వాలి ఆ ఉద్వేగం అనేది. ఆ తర్వాత ఉద్వేగాన్ని ఉపయోగించడం. స్పందించిన తర్వాత మనం కూడా ఉద్వేగాల్ని ఉపయోగిస్తాం. ఆ తర్వాత ఉద్వేగాలని నిర్వహించడం అన్నమాట. అంటే దేనికి ఏ మోతాదులో ఎంత ఉద్వేగం ఇవ్వాలి అనేది, అది ప్రేమ కావచ్చు, కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, ఏ ఎమోషన్ అయినా సరే
ఎంత వరకు మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి అనేది ఉద్వేగాలని నిర్వహించడం లేదా క్రమబద్ధీకరించడం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ 4 సామర్థ్యాలు గనక మనకు ఉన్నాయంటే మనకు ఉద్వేగ ప్రజ్ఞ మంచిగా ఉన్నట్టే. ఆ 4 సామర్థ్యాల మీద ఆధారపడుతుంది అని సామర్థ్య నమూనా అనే ఉద్వేగ ప్రజ్ఞా నమూనాని రూపొందించింది పీటర్ సలోవే, జాన్ మేయర్. ఓకే, నెక్స్ట్ రెండో నమూనా ఏంటంటే లక్షణ నమూనా అండి. ఇది రూపొందించింది కాన్స్టాంట్ వాసిలీ పెట్రైట్స్ అనే ఆయన. ఈయన ప్రకారం ఏంటంటే ఉద్వేగ ప్రజ్ఞ అనేది మూర్తిమత్వ అంతర్గత లక్షణాల సమూహం. ఓకే, మూర్తిమత్వ అంతర్గత లక్షణాల సమూహం అన్నమాట. ఈ లక్షణ నమూనాని మనము ప్రశ్నావళులు, నిర్వహణ మాపనాల ద్వారా మనము అంచనా వేయొచ్చు. థర్డ్ వన్ ఏంటంటే మిశ్రమ నమూనా. మిశ్రమ నమూనాని రూపొందించింది డేనియల్ గోల్మన్ అండి. ఈయన ఒక 5 విశేషకాలు చెప్పి ఆ 5 మళ్ళీ డివైడ్ చేసుకుంటూ 25 నైపుణ్యాలను కూడా చెప్పడం జరిగింది. 5 విశేషకాలు 25 నైపుణ్యాలతో కూడిన మిశ్రమ నమూనాని చెప్పింది డేనియల్ గోల్మన్ అన్నమాట. ఇప్పుడు 5 విశేషకాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్వయం పరిచయం అండి. ఇందులో 3 నైపుణ్యాలు ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి స్వీయ నిర్వహణ, ఇందులో 5 నైపుణ్యాలు ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి స్వీయ ప్రేరణ, ఇందులో 4 నైపుణ్యాలు ఉంటాయి. ఫోర్త్ వన్ వచ్చేసి సాంఘిక పరిచయం, ఇందులో 5 నైపుణ్యాలు ఉంటాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసి సంబంధాల నిర్వహణ, ఇందులో 8 నైపుణ్యాలు ఉంటాయి. టోటల్ గా మనకి ఈ 5 విశేషకాలు 25 నైపుణ్యాలు ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. స్వయం పరిచయం, స్వీయ పరిచయం, స్వీయ అంచనా, ఆత్మవిశ్వాసం, ఈ 3 నైపుణ్యాలు కూడా స్వయం పరిచయం అనే విశేషకంలో ఉంటాయి. స్వయం పరిచయం అంటే ఏంటి? మన గురించి మనం తెలుసుకోవడం, మన గురించి మనకు ఒక అంచనా ఉండడం, మన మీద మనకి ఆత్మవిశ్వాసం ఉండడం. ఈ 3 ఎందులోకి వస్తాయంటే స్వయం పరిచయంలోకి వస్తాయి. ఫస్ట్ది పరిచయం, తెలిసి ఉండడం. రెండోది మనల్ని మనం అంచనా వేసుకోగలం, మనం ఏ పని ఎంత మేరకు చేయగలం. మూడోది ఆత్మవిశ్వాసం. ఈ 3 కూడా ఎందులో ఉంటాయి? స్వయం పరిచయంలో ఉంటుంది. సెకండ్ చూద్దాం, స్వీయ నిర్వహణ, స్వీయ నియంత్రణ, మనల్ని మనం నియంత్రించుకోగలం ఏ పరిస్థితుల్లో అయినా సరే. సెకండ్ వన్ విశ్వసనీయత. థర్డ్ వన్ న్యాయ బుద్ధి. ఫోర్త్ వన్ అనుకూలనీయత. ఫిఫ్త్ వన్ నవకల్పన. ఓకే, స్వీయ నియంత్రణ, విశ్వసనీయత, న్యాయ బుద్ధి, అనుకూలనీయత, నవకల్పన అనే 5 నైపుణ్యాలు కూడా స్వీయ నిర్వహణలో ఉంటాయి. థర్డ్ వన్ స్వీయ ప్రేరణ, సాధన ఉత్సుకత, నిబద్ధత, ప్రోత్సాహం, ఆశావాదం, ఈ 4 నైపుణ్యాలు కూడా స్వీయ ప్రేరణలో ఉంటాయి. సాంఘిక పరిచయం, ఇందులో 5 నైపుణ్యాలు ఉంటాయి. ఇతరులని అర్థం చేసుకోవడం, ఇతరులని అభివృద్ధి చేయడం, సేవాభావాన్ని పొంది ఉండటం, అలాగే భిన్నత్వాన్ని నియంత్రించడం, రాజకీయ జ్ఞానం పొంది ఉండడం, అది సాంఘిక పరిచయం. ఫిఫ్త్ వన్ వచ్చేసి సంబంధాల నిర్వహణ. ఇందులో 8 నైపుణ్యాలు ఉంటాయి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి వీటిల్లో లేనిదే అందులో 8 అన్నమాట, మీకు ఆప్షన్స్ లో ఇస్తే. ఓకేనా? సో ఇదన్నమాట మీకు ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది ఏంటి, ఎవరు స్టార్ట్ చేశారో, అందులో ఉండే నమూనాలు ఏంటి, దాని మీద వచ్చిన బుక్ ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకున్నాము. ఇప్పుడు ఉద్వేగాత్మక లబ్ధి, ఎమోషనల్ కోషియంట్, సలోవే మేయర్ నిర్మించిన ఒక మాపనం ద్వారానే మనం ఇప్పుడు ఉద్వేగాత్మక లబ్ధిని కొలుస్తున్నాం అన్నమాట. ఓకేనా? సో ఇది ఉద్వేగాత్మక లబ్ధి. నెక్స్ట్ మనము ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. ప్రజ్ఞా సిద్ధాంతాలు, అందులో ఫస్ట్ది ఏంటంటే ఏకకారక సిద్ధాంతం. ఈ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బీనే, స్టెర్న్, టెర్మన్ అనేవాళ్ళు. ఈ ఏకకారక సిద్ధాంతానికి చాలా పేర్లు ఉన్నాయండి. దీన్ని ప్రజ్ఞా సాంప్రదాయ సిద్ధాంతం అని, అలాగే నియంత్రిత్వ సిద్ధాంతం అని కూడా అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ప్రజ్ఞ ఒకే ఒక కారకం. అంటే ఇప్పుడు మనిషి అనేవాడు ఇప్పుడు మ్యాథ్స్ లో బాగా రాణించగలిగితే ఆ వ్యక్తి మిగతా అన్ని సబ్జెక్టులను రాణించేస్తాడు అని చెప్పేది ఏకకారక సిద్ధాంతం అనమాట. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ఎవ్వరూ ఆమోదించలేదు అనమాట. రెండోది ద్వికారక సిద్ధాంతం. దీన్ని స్పియర్మన్ అనే ఆయన ప్రతిపాదించారు. ఆయన రాసిన బుక్ ఏంటంటే ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అన్నమాట. ఈ స్పియర్మన్ ప్రకారం ఏంటి అంటే 2 కారకాలు ఉంటాయి ప్రజ్ఞకి. ఒకటి సామాన్య కారకం, జనరల్ ఫ్యాక్టర్ ఉంటే, ఇంకొకటి నిర్దిష్ట కారకం, స్పెషల్ ఫ్యాక్టర్ ఉంటది.
అని చెప్పడం స్పియర్మన్ గారి ఉద్దేశం ద్వికారక సిద్ధాంతం. ఇది ఏంటంటే సాధారణ కారకం అనేది ఒకటే ఉంటది, నిర్దిష్ట కారకాలు చాలా ఉంటాయని ఇది చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు సాధారణ కారకం అనేది ఒకటి ఉంటే దాని చుట్టూ, ఇప్పుడు నేను ఒక వ్యక్తి ఉన్నాడు, వ్యక్తికి సాధారణ కారకం ఉంది, అది అన్ని సామర్థ్యాల్లోనూ ఉంటుంది. కానీ స్పెషల్ ఫ్యాక్టర్ ఉంటుంది చూసారా, ఇది ఆటల్లో సపరేట్ గా ఉంటది, లాంగ్వేజ్ లో సపరేట్ గా ఉంటది, తర్వాత మ్యాథ్స్ లో సపరేట్ గా ఉంటది, సైన్స్ లో సపరేట్ గా ఉంటది, సోషల్ లో సపరేట్ గా ఉంటది. అలా నిర్దిష్ట కారకం అనేది వివిధ విధాలుగా ఉంటది అనమాట. కానీ జనరల్ ఫ్యాక్టర్ అనేది ఒకటే ఉంటుంది అన్నింట్లో కూడా. ఇది అన్ని సామర్థ్యాల్లో కూడా జనరల్ ఫ్యాక్టర్ ఉంటుంది అని చెప్పడం స్పియర్మన్ గారు చెప్పారు. అయితే ఈ సామాన్య కారకం అనేది అనువంశికత కారకము, నిర్దిష్ట కారకం అనేది పరిసర కారకం అనమాట. అంటే ఇది వ్యక్తి ఏదైతే పని చేస్తాడో దాన్ని బట్టి మారిపోతూ ఉంటది. సో మ్యాథ్స్ చేస్తే అటు మారిపోతుంది, ఆటలు ఆడితే ఇటు మారిపోతుంది, మ్యూజిక్ అయితే అటు వెళ్ళిపోతుంది. సో చేసే పనిని బట్టి ఇది మారిపోతూ ఉంటుంది. ఓకేనా, అది స్పియర్మన్ గారి ద్వికారక సిద్ధాంతం అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సాధారణ కారకం ఒకటే ఉంటుంది, నిర్దిష్ట కారకాలు అనేకం ఉంటాయి. మనం చేసే ప్రతి పనిలో కూడా సాధారణ కారకం ఉంటుంది, పనికి సంబంధించి డిఫరెంట్ గా ఉండేవి ప్రత్యేక కారకాలు. ఇది అనువంశికత కారకము, ఇది పరిసర కారకం. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్పియర్మన్. నెక్స్ట్ బహుకారక సిద్ధాంతం, దీన్ని ఈఎల్ థారండైక్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ప్రజ్ఞలో అనేక కారకాలు ఉంటాయి, అంటే ప్రతి కారకము కూడా దేనికదే స్వతంత్రంగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే అన్నింటికి జనరల్ ఫ్యాక్టర్ ఉంది, మిగతా వాటికి స్పెషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి సపరేట్ గా ఉంటది అనమాట. సో జనరల్ ఫ్యాక్టర్ అన్నిటికీ ఉండి స్పెషల్ ఫ్యాక్టర్ కొన్ని అలా ఉండదు. సో ప్రతి దాన్ని కూడా ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పడం ఈ బహుకారక సిద్ధాంతం అనమాట. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక్కొక్క సామర్థ్యానికి ఒక్కొక్క కారకం కారణమవుతుంది. అదే బహుకారక సిద్ధాంతం, పేరులోనే ఉంది కదా. అయితే ఈ బహుకారక సిద్ధాంతం ఆధారంగా రూపొందించిన ప్రజ్ఞ మాపన అయితే ఒకటి ఉంది, దాన్ని కూడా థారండైక్ గారు రూపొందించారు. దాని పేరు CAVD అన్నమాట. ఈ CAVD అంటే ఏంటంటే, సి అంటే కంప్లీషన్ అండి, వాక్య పూర్ణం, ఏ అంటే అర్థమెటిక్ అంకగణితం, వి అంటే వొకాబులరీ పదజాలం, డి అంటే డైరెక్షన్స్ అన్నమాట నిర్దేశాలు. కంప్లీషన్, అర్థమెటిక్, వొకాబులరీ, డైరెక్షన్ అనే CAVD అనే ప్రజ్ఞామాపన్ని రూపొందించింది ఎవరు అంటే థారండైక్. ఏ సిద్ధాంతం ఆధారంగా CAVD అనే ప్రజ్ఞామాపన రూపొందింది అంటే బహుకారక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే ఒక రంగంలో ప్రతిభను బట్టి మిగతా రంగాల్లో మనం అంచనా వేయలేము అనేది. ఇదేంటి, ఒక దాంట్లో ఉన్నవా మిగతా అన్నిట్లో ఉంటావు, ఇదేంటి రెండు ఉంటాయి, సామాన్య కారకం అన్నిట్లో ఉంటుంది, స్పెషల్ ఫ్యాక్టర్ సపరేట్ గా ఉంటుంది. ఇదేంటి, ఒక దాన్ని బట్టి ఇంకొకటి అంచనా వేయలేం, దేనికదే సపరేట్ దేనికదే ప్రత్యేకం అనేది బహుకారక సిద్ధాంతం. డిఫరెన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్, ప్రజ్ఞకు 4 రకాల గుణాలు ఉంటాయి అని కూడా థారండైక్ గారు చెప్పారండి. అవేంటంటే స్థాయి లెవెల్, వ్యాప్తి రేంజ్, వైశాల్యం ఏరియా, వేగం స్పీడ్. ఏంటి వీటికి డిఫరెన్స్ అంటే, స్థాయి అంటే ఏంటంటే ఒక కృత్యం ఏ స్థాయి వరకు పూర్తి చేయగలుగుతాం అనేది స్థాయి. అదే ఆ కృత్యము ఒక కృత్యం ఏ స్థాయి వరకు పూర్తి చేయగలిగాం. ఇక్కడ వ్యాప్తి అంటే ఏంటి, ఎన్ని కృత్యాలను నువ్వు చేయగలుగుతున్నావు, ఎన్ని కృత్యాలను చేయగలుగుతున్నావు. ఒక కృత్యం ఏ స్థాయి వరకు అంటే ఏ లెవెల్ వరకు అంటే ఎక్కడి వరకు పూర్తి చేయగలుగుతున్నావు అంటే స్థాయి. ఎన్ని కృత్యాలు చేయగలుగుతున్నావు అంటే వ్యాప్తి. వైశాల్యం అంటే ఏంటి, ఎన్ని కృత్యాలు ఎంత స్థాయి వరకు, ఎన్ని కృత్యాలు ఎంత స్థాయి వరకు చేయగలుగుతున్నావు అంటే వైశాల్యం. నెక్స్ట్ ఏంటి, ఎన్ని కృత్యాలు ఎంత స్థాయి వరకు ఎంత వేగంతో చేస్తున్నావు అనేది వేగం. క్లియర్ గా 4 అర్థమయ్యాయి కదా. ప్రజ్ఞకి 4 రకాల గుణాలు ఉంటాయని చెప్పింది థారండైక్. స్థాయి అంటే ఒక కృత్యం ఏ లెవెల్ వరకు చేస్తున్నాం, వ్యాప్తి అంటే ఎన్ని కృత్యాలు చేయగలుగుతున్నాం, వైశాల్యం అంటే ఎన్ని కృత్యాలు ఎంత స్థాయి వరకు చేయగలుగుతున్నాం, వేగం అంటే ఎన్ని కృత్యాలు ఎంత స్థాయి వరకు ఎంత వేగంతో చేయగలుగుతున్నాం. ఇది 4 రకాల గుణాలు. నెక్స్ట్, సామూహిక కారక సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని లూయిస్ ఎల్ థర్స్టన్ అనే ఆయన ప్రతిపాదించారు. ఈయన రచించిన గ్రంథం ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అన్నమాట, ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే 7 రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాల కలయిక ఈ సిద్ధాంతం.
ఆ 7 ఏంటంటే ప్రత్యక్షాత్మక సామర్థ్యం, స్మృతి, సంఖ్యా సామర్థ్యం, తార్కిక సామర్థ్యం, ప్రాదేశిక సంబంధాలు, శాబ్దిక సామర్థ్యం, పదధారాలత సామర్థ్యం. ఏంటి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలని అంటారు. సామూహిక కారక సిద్ధాంతంలోని 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాల్లో క్రింది వాటిలో కానిదేది అని అడుగుతారు. ఆ 7 తెలిస్తేనే అక్కడ కానిదేదో పెట్టగలం. కాబట్టి చదువుకోవాలన్నమాట. ప్రత్యక్షాత్మక సామర్థ్యం, స్మృతి, సంఖ్యా సామర్థ్యం, తార్కిక సామర్థ్యం, ప్రాదేశిక సంబంధాలు, శాబ్దిక సామర్థ్యం, పదధారాలత సామర్థ్యం. ఓకే. 5వది ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. దీన్ని రూపొందించింది జేపీ గిల్ఫర్డ్ అన్నమాట. ఈ సిద్ధాంతాన్ని ఎక్కువగా ఆమోదించడం జరిగిందనమాట మిగతా అన్నిటిలో కంటే. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ప్రజ్ఞలో 3 విశేషకాలు ఉంటాయి. ఆ 3 ఏంటంటే విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు అన్నమాట. మళ్ళీ ఆ 3 కూడా అంటే ఆ 3 విశేషకాల్లో మళ్ళీ కొన్ని కారకాలు ఉంటాయి. విషయాలు అనే విశేషకంలో అంటే ఇవి విశేషకాలు కదా 3. ఈ విషయాల్లో 5 కారకాలు, ప్రచాలకాల్లో 5, ఉత్పన్నాల్లో 6 కారకాలు ఉంటాయి అన్నమాట. టోటల్ గా ఇవి 5 into 6 150 కారకాల సంయుక్త ప్రభావమే ప్రజ్ఞ అని చెప్పడం ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. అయితే విషయాల్లో ఏముంటాయంటే చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు, మాటలు, ప్రవర్తన. అంటే మనం దేని గురించి ఆలోచిస్తామో చెప్పేది విషయం. చిత్రాల గురించి ఆలోచిస్తున్నామా, చిహ్నాల గురించి ఆలోచిస్తున్నామా, ధ్వనుల గురించి ఆలోచిస్తున్నామా, మాటల గురించి ఆలోచిస్తున్నామా, ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నామా, వేటి గురించి ఆలోచిస్తున్నామా చెప్పేది విషయం. అందులో 5 ఉంటాయి. ప్రచాలకం అంటే ఎలా ఆలోచిస్తున్నాం, వీటి గురించి ఆలోచిస్తున్నాం కదా, అది ఎలా ఆలోచిస్తున్నాం, సమైక్యంగానా, విభిన్నంగానా, సంజ్ఞానాత్మకతతోన, స్మృత్య, మూల్యాంకనమా, ఇవాల్యుయేట్ చేస్తున్నామా, ఎలా ఆలోచిస్తున్నాం అనే దాన్ని బట్టి ప్రచాలకాలు 5. ఉత్పన్నాలంటే ఏంటి, వీటి గురించి ఎలా ఆలోచించి ఏ ఫలితం పొందే ఫలితాన్ని తెలిపేది ఉత్పన్నం అన్నమాట. సో 6 సంబంధాల, పద్ధతుల, రూపాంతరాల, అంతర్భావాల, యూనిట్ల, వర్గాల, ఇవి ఫలితాలు అన్నమాట. సో ఉత్పన్నాల్లో 6 కారకాలు ఉంటాయి. ఇవి 5, ఇవి 5, ఇవి 6. వీటి సంయుక్త ఇదే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం అన్నమాట. అర్థమైందా? ఓకే. జేపీ గిల్ఫర్డ్. నెక్స్ట్ ఇప్పుడు ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞాలబ్ధి అనే దాని గురించి ఐక్యూ ఇంటెలిజెంట్ కోషియంట్ గురించి తెలుసుకునే ముందు మానసిక వయస్సు అనే భావాన్ని ఎవరి ద్వారా వచ్చింది అంటే ఆల్ఫ్రెడ్ బీనీ. మానసిక వయస్సు అనే భావన. ఇక్కడ మనకి ప్రజ్ఞాలబ్ధిని ఎలా కొలుస్తాం, ఫార్ములా ఏంటంటే MA/CA × 100 అనమాట. మానసిక వయస్సు బై శారీరక వయస్సు × 100, మెంటల్ ఏజ్ బై క్రోనికల్ ఏజ్ × 100 అనమాట. ఇది మనకి ఐక్యూని కొలిచే ఫార్ములా. అయితే ఈ కొలిచే క్రమంలో డిఫరెంట్ సమ్స్ అడగడం జరుగుతుంది. అంటే మీకు MA ఇచ్చేసి CA ఇచ్చేసి ఐక్యూ ఎంత అని అడగొచ్చు, లేదా ఐక్యూ ఇచ్చేసి CA ఇచ్చేసి MA ఎంత అని అడగొచ్చు. ఇలా 3 ఏవో 2 ఇచ్చి ఒకటి అడుగుతాడు. అది ఒక రకం. ఇంకొక రకం ఏంటంటే 10 years అబ్బాయి తన ఏజ్ లో ఉన్నవన్నీ చేసేసాడు. 11 years ఏజ్ వేమో 4 చేశాడు. 12 years ఏజ్ వేమో 3 చేశాడు. 13 years ఏజ్ ఏమో 1 చేయగలిగాడు. ఇప్పుడు అబ్బాయి ఐక్యూ ఎంత అని అడుగుతున్నారండి. సో ఎన్ని అంశాలు చేశాడో ఆ ఒక అంశాన్ని మనము 2 నెలల కింద తీసుకోవాలి. ఒక అంశాన్ని మనము 2 నెలల కింద తీసుకోవాలి. ఇప్పుడు అబ్బాయి శారీరక వయసు వచ్చేసి 10 మనకు తెలుసు. సో శారీరక వయసు 10. ఇప్పుడు అతని మానసిక వయస్సుని మనం అంచనా వేయాలి. మానసిక వయస్సుని అంచనా వేయాలి అంటే ఇక్కడ 10కి మనకి 1 సంవత్సరం 12 నెలలు కాబట్టి 10 × 12 120 నెలలు. నెక్స్ట్ ఇక్కడ 11 సంవత్సరాలకి 4 అంశాలు చేశారు కాబట్టి ఒక అంశాన్ని నేనేం చెప్పాను 2 నెలల కింద తీసుకోవాలి కాబట్టి 4 × 2 8 నెలలు. ఇక్కడ 3 అంశాలు, ఒక అంశం 2 నెలలు కాబట్టి 3 × 2 6 నెలలు. 13 సంవత్సరాలకి ఒకే ఒక అంశం చేశాడు. 1 × 2 2 నెలలు. సో టోటల్ గా మనకి ఇక్కడ ఏమొచ్చింది అంటే 120, 128, 130, 136 months మనకు వచ్చింది. సో అతని మెంటల్ ఏజ్ వచ్చేసి 136 months. మరి ఇక్కడ 10 years అతని క్రోనికల్ ఏజ్ కాబట్టి
సో ఆ 10కి మనము మంత్స్ లో మార్చేసుకుంటే 120 మంత్స్. ఇప్పుడు మనం ఐక్యూ 136/120 ఇంటూ 100 అనమాట. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 113.3 సమ్ ఎంతో వస్తుంది. సో ఇలా మనము వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి కట్టుకోవాలన్నమాట. ఇది ఎక్కడ లెక్క కాదు, నేనేదో ఓన్గా అలా వేసుకొని చేశాను. ఓకేనా. సో ప్రాసెస్ అయితే ఇదన్నమాట. 10 సంవత్సరాల అబ్బాయి 10 సంవత్సరాలు ఉన్నవి అన్నీ చేస్తాడు, 11 సంవత్సరాలు ఇన్ని అంశాలు చేశాడు, 12 సంవత్సరాలు ఇన్ని అంశాలు చేశాడంటే ఒక అంశాన్ని 2 నెలల కింద తీసుకొని ఇలా ఈ విధంగా అయితే మీరు చేయాలన్నమాట. MA/CA × 100 ఇది ఒక ప్రాసెస్. ఈ విధంగా ఇస్తాడు. ఇంకొక విధంగా ఎలా అడుగుతాడంటే ఇప్పుడు 10 సంవత్సరాల అమ్మాయి ప్రజ్ఞాలబ్ధి అనేది 110, 115, 120 ఎంతో. అయితే 12 సంవత్సరాలకి ఎంత, 13 సంవత్సరాలకి ఎంత, 15 సంవత్సరాలకి ఎంత అని అడుగుతాడు. ప్రజ్ఞాలబ్ధి ఎప్పుడు స్థిరం అనే భావన కనుక మీకు ఉన్నట్లయితే 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో 110 ఉంటే దానికి ఎప్పుడు కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్స్ కూడా 110 ఉంటుంది. ప్రజ్ఞాలబ్ధి స్థిరం అనేది మీకు తెలియాలి. ఇలా 3 టైప్స్ ఆఫ్ మోడల్లో మీకు దీని మీద సమ్స్ అడగడం జరుగుతుంది అనమాట. ఇంకా వాళ్ళు డెప్త్ గా వెళ్ళి అడగాలి అనుకుంటే కనుక శారీరక వయసులో సగం, మానసిక వయసు, శారీరక వయసులో డబుల్ ఇలా అడిగినా కూడా మీరు చేయగలగాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి అలా అడిగాడు అనుకో ఏం చేస్తాము, ఐక్యూ = MA/CA × 100. ఇదైతే మనకి కన్ఫర్మ్. వాడు ఏం అడిగాడు, ఏదో ఒక దాంట్లో చెప్పండి. ఇప్పుడు శారీరక వయసులో సగమే మానసిక వయసు ఉంది. సో శారీరక వయసును 1 అనుకుంటే మానసిక వయసు 1/2 అనమాట. సో ఏసి చేసేయడం ఇంకేముంది, 1/2/1 × 100 కదా. ఇప్పుడు ఏమవుతుంది, 1/2 × 100 ఏమైంది, 50. సో ఎంత అండి, 50 అనమాట. శారీరక వయసులో సగం మాత్రమే మానసిక వయసు ఉంటే ప్రజ్ఞాలబ్ధి ఎంత, 50 ఉంటుంది. ఓకేనా, 50 ఉంటుంది అనమాట. అలా కాకుండా రెట్టింపు అన్నాడు అనుకో, శారీరక వయసు కంటే మానసిక వయసు రెట్టింపు అన్నాడు, అప్పుడు చేసి చూద్దాం. సో శారీరక వయసు 1 అనుకుంటారు, మానసిక వయసు 2 అవుతుంది. సో 2/1 × 100 ఏమైంది, 200 వచ్చింది. సో ఐక్యూ ఎంత అండి, 200. ఇక్కడ ఐక్యూ ఎంత, 50. ఓకేనా. సో ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎన్ని విధాలుగా అడుగుతారు ప్రజ్ఞాలబ్ధి మీద లెక్కలు అనేది కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను.